ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఈరోజు మీ యొక్క దృష్టికి ఒక కొత్త విషయాన్ని తీసుకొని రావాలనుకుంటున్నాను. ఏంటంటే మెమోరియల్ స్టోన్. ప్రతి ఒక్కరికి తెలిసినదే. ఎవరైనా వ్యక్తి తన యొక్క గొప్ప కార్యాలని బట్టి, తన యొక్క మరణాన్ని బట్టి ఈ యొక్క మెమోరియల్ స్టోన్ అనేది స్థాపిస్తారు. వాషింగ్టన్ స్టోన్ అనేది మనం చూసుకుంటే జార్జ్ వాషింగ్టన్ చేసిన యొక్క కార్యాలని బట్టి ఆ యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్, సో ఆ యొక్క అతనికి గుర్తుగా ఆ యొక్క మెమోరియల్ స్టోన్ అనేది స్థాపించారు. అలాగే నా జీవితంలో క్రీస్తు యేసు ప్రభు సిలువలో మరణించారు. ఆయన కాచిన ప్రతి ఒక్క రక్తపు బొట్టు నా యొక్క అనారోగ్యాన్ని తీసివేసింది. క్రీస్తు తన యొక్క శరీరాన్ని మనకి ఇవ్వడం వల్ల మన యొక్క జీవితంలో ఉండే ప్రతి ఒక్క దారిద్ర్యం కావచ్చు, ప్రతి ఒక్క అనారోగ్యం కావచ్చు, ప్రతి ఒక్క పీడ కావచ్చు మన యొక్క జీవితంలో నుంచి వెళ్ళిపోయింది. మనం ఆ యొక్క స్టోన్ని చూసుకుంటే ఆ యొక్క స్టోన్ని చూసి ఏదో బాధపడరు, కానీ ఆ యొక్క అమెరికన్ స్టేట్స్ వాళ్ళు అది చూడగానే వాళ్ళకు గుర్తొస్తుంది, ఓకే ఈయన చేసిన యొక్క గొప్ప కార్యాలు ఇవి ఉన్నాయి, ఈయన చేసిన యొక్క డెవలప్మెంట్స్ ఇవి ఉన్నాయని చెప్పి. అలాగనే మన యొక్క యేసు క్రీస్తు మన యొక్క జీవితంలో ఆ యొక్క సిలువలో ఎప్పుడైతే ఆయన మరణించి ఉన్నాడో, తన యొక్క రక్తము కార్చి ఉన్నాడో, యేసుక్రీస్తు తన యొక్క శరీరాన్ని అప్పగించి ఉన్నాడో, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆయన చనిపోయాడు అనే యొక్క బాధలో మనం ఉండకూడదు, కానీ ఆయన నిన్ను నన్ను తన బిడ్డలుగా చేసి ఉన్నాడు. యేసుక్రీస్తు నా రోగాన్ని తీసివేసి ఉన్నాడు, నా దరిద్రాన్ని తీసివేసి ఉన్నాడు, నిన్ను నన్ను ఆస్తికర్తలుగా చేసి ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్ను నన్ను ఆశీర్వదించి ఉన్నాడు. ఆయన యొక్క రక్తపులో నుంచి నిన్ను నన్ను ఆయన కని ఉన్నాడు. వాక్యం సెలవిస్తుంది అలాగని నిన్ను నన్ను ఆయన తన సొంత బిడ్డలుగా చేసుకున్నాడు అని చెప్పి. క్రీస్తు ఆ యొక్క సిలువను మనం చూడగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఒక్కటే, ఆయన చేసిన ప్రతి ఒక్క కార్యం. యేసుక్రీస్తు కాచిన ప్రతి ఒక్క రక్తం మన యొక్క దరిద్రాన్ని తీసివేసింది, మనల్ని ఆస్తికర్తలుగా చేసింది, నీతిమంతులుగా చేసింది, క్రైస్ట్ అంబాసిడర్స్గా నిన్ను నన్ను చేసింది, విజయంలో నిలబెట్టింది మనల్ని. మోర్ దెన్ కాంకరర్ అంటున్నాడు దేవుడు నిన్ను నన్ను. అయితే ఈరోజు నువ్వు నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, ఆ యొక్క సిలువను చూసి బాధపడాల్సిన అవసరం లేదు, కానీ ఆయన చేసిన కార్యంలో, క్రీస్తు చేసిన కార్యం